హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు మూవీ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఈ మూవీలో మనం బగీరా మూవీ రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి డైరెక్టర్ డాక్టర్ సూరి, స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ నీల్ అండ్ ప్రొడ్యూస్డ్ బై హోంబుల ఫిల్మ్స్. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా నటిస్తుంది శ్రీ మురళి. ఓవరాల్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ డీసెంట్ మూవీ అనే చెప్తాను. ఫస్ట్ హాఫ్ నిజంగా చాలా బాగుంది. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్లోగా అంటే రొటీన్గా అనిపించిన సినిమా స్టార్ట్ అయిన ఒక 40 minutes తర్వాత నుంచి ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ వరకు 30 minutes కూడా కంప్లీట్ రైజ్లో ఉంటుంది మూవీ. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది రియలీ ఆసమ్ అనే చెప్పాలి. వన్స్ ఇంటర్వెల్ వచ్చేసిన తర్వాత మనకి సినిమా ఏమవబోతోంది అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దానివల్ల సెకండ్ హాఫ్ అంతా మొత్తం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తుంది. సో దానివల్ల ఓవరాల్ సినిమా మీద ఒక మంచి అభిప్రాయంతో బయటికి వచ్చేయగలుగుతాం, కానీ ఎక్సలెంట్ అదిరిపోయింది అన్న అభిప్రాయం అయితే మనకు కలగకపోవచ్చు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది అజనీష్ లోక్నాథ్. అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెర్రిఫిక్గా కంపోజ్ చేశాడు ఈ మూవీకి. చాలా సీన్స్లో అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే చిన్న చిన్న సీన్స్ కూడా మంచిగా ఎలివేట్ అయ్యాయి. అండ్ ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన కథ నార్మల్ రొటీన్ కథలానే ఉంది. ఈ సినిమాకి స్ట్రెంగ్త్ అని చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ సేమ్ సలార్ అండ్ కేజీఎఫ్ స్టైల్లోనే ఉంది. దానివల్ల ఈ సినిమాకి ఒక హాలీవుడ్ లుక్ వచ్చింది. డెఫినెట్లీ ఈ సినిమాని ఇంకొక 15 to 20 minutes దాకా ట్రిమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేయడం వల్ల సినిమా రన్ టైం చాలా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం సినిమా మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది. మీరు ఈ పాటికి ఆల్రెడీ చూసుంటారు, అందువల్ల కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక సూపర్ హీరో మూవీ. సూపర్ హీరో అంటే ఏ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనుకోకండి. హీరోకి ఎటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండవు. ఇదొక బ్యాట్మ్యాన్ థీమ్లో వచ్చే సేవియర్ కైండ్ ఆఫ్ మూవీ. రీసెంట్గా మనం సేవియర్ లాంటి మూవీస్ని చూసి చాలా రోజులు అయిపోయింది. సో ఆ జోనరాలో వచ్చే ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గాను అండ్ కొత్తగాను అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హీరో మూవీ చూసాను అనిపించింది. నేను చూసిన లాస్ట్ సూపర్ హీరో మూవీ మలయాళం మూవీ మిన్నల్ మురళి. ఆ మూవీ త్రూ అవుట్ ఎంగేజింగ్గాను ఎక్సలెంట్గాను ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఫస్ట్ హాఫ్ని ఎలా అయితే బ్యాలెన్స్ చేశారో సెకండ్ హాఫ్ని కూడా అదే విధంగా బ్యాలెన్స్ చేశారు. ఓవరాల్ మీరు సినిమా చూడాలా వద్దా అనుకుంటున్నారంటే సరదాగా ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాని వాచ్ చేయడం వల్ల మీరు రిగ్రెట్ అయితే అవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై.